హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. మనకి రాబోతున్న దసరా పండుగ ఏ రోజు వచ్చింది, ఆ రోజు మనకి తిథి ఎప్పటి చెప్పే వరకు ఉంది, నక్షత్రం ఏమి వచ్చింది, ఆయుధ పూజ వాహన పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటి, మనకి ఆ రోజు దుర్గాదేవి పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటి, జమ్మి చెట్టుకు కూడా పూజ చేయాలని చెప్తారండి. ఆ రోజు చాలామంది జన్మాకుల్ని బంగారం అని చెప్పి కూడా ఇస్తారనమాట పండగ రోజు. మనకి దేవి నవరాత్రుల్లో 9 రోజులు ముగిసిన తర్వాత 10వ రోజు మనము దసరా పండుగ అయితే జరుపుకుంటామండి. ఆ రోజు మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సంవత్సరం రోజుకొక అలంకరణ నేను మీకు రోజుకొక వీడియోలు అయితే అప్లోడ్ చేసి పెడుతున్నానండి. షార్ట్ వీడియోస్లో స్వామివారి మంత్రం, అమ్మవారికి ఏ మంత్రం జపించాలి, నైవేద్యం ఏం సమర్పించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే మనకి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, వాహన పూజ అయితే ఖచ్చితంగా దసరా పండుగ రోజు జరుపుకుంటారు కదండి, అది ఏ సమయంలో చేసుకోవాలి, జమ్మి చెట్టుకు పూజ ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందామండి. మనకి స్వస్తి శ్రీ చాందమాన శ్రీ కోదినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వేయుజ మాసం శుక్లపక్షం అండి. 2024 సంవత్సరంలో దేవి నవరాత్రులు 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు మనము దసరా పండుగ అయితే జరుపుకుంటామండి. ఆ రోజు మనకి ఏ తిథి ఉంది, ఏ నక్షత్రం ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. తిథి వచ్చేసి మనకి 12 అక్టోబర్ 2024 శనివారం రోజునండి తెల్లవారుజామున 4:24 నుంచి 13 అక్టోబర్ 2024 ఆదివారం తెల్లవారుజామున 4:42 వరకు అయితే మనకి దశమి తిథి ఉందండి. అంటే శనివారం రోజున మనకి దశమి అనమాట, విజయదశమి పండుగగా జరుపుకోవాలి. ఆ రోజు మనకి నక్షత్రం అండి అక్టోబర్ 11, 2024 శనివారంతో శనివారం రాత్రి 1:26 మొదలయ్యి 12 అక్టోబర్ 2024 రాత్రి 12:45 వరకు అయితే శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. మనకి విజయదశమి రోజు మనకి నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం అండి, తిథి వచ్చేసి దశమి అనమాట. ఆ రోజే మనకి విజయదశమి పండుగ అయితే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మనకి 2024 దశమి పండుగ అండి. విజయదశమి పండుగ శనివారం రోజున విజయదశమి పండుగ అయితే వచ్చింది. అక్టోబర్ 12, 2024 శనివారం రోజున దసరా పండుగగా జరుపుకుంటాం అన్నమాట. మనకి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో వీలు పడని వాళ్ళు 10:31 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే ఇంట్లో మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. దేవి నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని విగ్రహాన్ని, కలశాన్ని, అఖండ దీపాన్ని పెట్టి పూజ చేసుకుంటారు కదా, వాళ్ళు మాత్రం ఈ సమయంలో పూజ అనేది చేసుకోవాలండి. మనకి ఆయుధ పూజ వాహన పూజ సమయం అండి. ఆయుధ పూజ వచ్చేసి ఉదయం 11 నుంచి 11:32 వరకు, మధ్యాహ్నం 11:55 నుంచి 1:20 లోపు అయితే పూజ అనేది చేసుకోవాలండి. వాహన పూజ కూడా అంతేనండి, ఉదయం 11 నుంచి 11:30 లోపు, లేదు అంటే 1 నుంచి 1:30 వరకు పూజ చేసుకోవచ్చు. మనకి జమ్మి చెట్టు పూజ చేసుకోవాల్సిన అపరాజిత దేవి పూజ అండి సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. విజయదశమి రోజు మనకి చాలామంది షాపులు కానీ, ఇల్లు కానీ, ఏమైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ సమయంలో ఓపెన్ చేసుకుంటే చాలా మంచిదండి. అక్టోబర్ 12, 2024 శనివారం అండి మధ్యాహ్నం 1:43 నుంచి 2:30 వరకు అయితే చాలా మంచి ముహూర్తం అయితే ఉందండి. మనకి దేవి నవరాత్రుల్లో 10వ రోజు అండి, అదే ఆ రోజే మనము దశమి అంటే విజయదశమిగా జరుపుకుంటాము. ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే అలంకరిస్తారండి. మనకి అది అక్టోబర్ 12 శనివారం రోజున తిథి వచ్చేసి దశమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం కదండి. ఆ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరలు అయితే అమ్మవారి దర్శనం ఇస్తారు. ఆ రోజు పువ్వులు మనము ఎరుపు రంగులో ఉన్న పువ్వులతో పూజ చేయొచ్చు, మంచి సువాసగలమైన పువ్వులతో అయితే పూజ చేసుకోవచ్చు అండి. ఆ రోజు అమ్మవారికి ఇన్ని రోజులు చేసిన నైవేద్యాల్లో ఏదైనా ఒక నైవేద్యం సమర్పించవచ్చు అండి. ఆ రోజు అమ్మవారికి ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః అంటూ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మనకి దసరా పండుగ పూజ ఏ రోజు జరుపుకోవాలి, మనకి వాహన పూజ, ఆయుధ పూజ, జమ్మి చెట్టు పూజ ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకున్నారు కదండి.
మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం రాబోతున్న నేను కార్తీక మాసంలో వీడియోస్, దీపావళి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్